ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఈ రాశి వారికి ప్రతి ఒక్కరికి గణపతి యొక్క కృపా కటాక్షం సిద్ధించాలని, మంచి బుద్ధి తెలివితేటలు రావాలని, కలగాలని, అదేవిధంగా స్వర్ణలక్ష్మి కృపచేత విశేషంగా ప్రతి ఒక్కళ్ళకి ధనము రావాలి, రాజ్యం కావాలి. అలానే ప్రతి ఒక్కళ్ళకి మీకున్న కోరికలన్నీ వెరీ త్వరగా నెరవేరాలి. అలాంటి శక్తి మీకు ఇవ్వటంతో పాటు అందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా అమ్మవారు కలిగించాలని కోరుకుంటూ మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మంత్లో 2026 ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ వృశ్చిక రాశి చూసుకుంటే ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే తో, నా, నీ, నూనో, యా, ఈ, యు అనే లెటర్స్ కూడా ఇందులో ఉంటుంది. మనం ఫిబ్రవరి మంత్లో చూసుకుంటే గ్రహాలు 4 మారుతూ ఉన్నది. ఫస్ట్ బుధుడు 3వ తారీఖు, శుక్రుడు 6వ తారీఖు, 13వ తారీఖు సూర్యుడు అండ్ 23వ తారీఖు కుజుడు మారుతున్నారు. ఈ గ్రహాలు మారటంతో పాటు ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. మంచి మంత్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు ఫిబ్రవరి మంత్ అని గమనించుకోవాలి. జనరల్గా ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది వృత్తిలో అంత అనుకూలంగా లేకుండా, సాటిస్ఫాక్షన్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే జూన్ తర్వాత వీళ్ళందరికీ బాగుంటుంది. ఫిబ్రవరిలో కూడాను ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మనం మహర్షులు ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం గమనించుకుంటే వీళ్ళకి అవమానాలు చేయాలని చాలా మంది ట్రై చేస్తారు, కానీ అవమానాలు అయితే వీళ్ళని ఏమీ చేయలేరు. ధన ప్రాప్తి ఉంటుంది. తర్వాత సుహృతాభివృద్ధి, ఫ్రెండ్స్ తోటి మంచి సపోర్ట్ తీసుకొని జీవితంలో చాలా ప్రాస్పరస్గా ఉండి అభివృద్ధితో కలిగి ఉంటారని మీరు గమనించుకోవాలి. మీరు ఒక్కొక్క గ్రహం చూసుకుంటూ ఉంటే సూర్యుడు 4వ ఇంట్లో ఉండి 10th హౌస్ నుంచి చూడటంతో జాబ్లో ప్రమోషన్స్ రావటం, కొత్తగా ఆపర్చునిటీస్ రావటం, కొత్తగా అచీవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహ ఛద్రం సౌఖ్యం మహాని ప్రయాణ విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే అంటారు. 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ప్రయాణాలు చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత టయానికి భోజనం చేయకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మానసికంగా ఆందోళన చెందే విధంగా ఉంటాయని గమనించుకోవాలి. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నారని గమనించాలి. చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. కుజుడు 3వ స్థానంలో ఉంటే ఉత్సాహంగా చాలా బాగుంటారు. మీ ఓన్ టాలెంట్స్తో, కృషితో అనుకున్నవన్నీ సాధించుకుంటారు. మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే విత్తలాభ సదౌ ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ధనం ప్రకారంగా బాగుంటుంది, ధాన్యం ప్రకారం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు. జీవితం చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ప్రాఫిట్స్ బాగుంటుంది, ఏది చేసినా ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది, ధనము సక్సెస్ చాలా చక్కగా ఉంటాయని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఈ రాశి వాళ్ళకి 4వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మహా సుఖయోగం అంటే అద్భుతంగా వీళ్ళకి సుఖం, ఎంజాయ్మెంట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళత్రాది విద్యా గోష్ఠుసే సుఖే భృగు నందనే. అంటే శుక్రుడు కనుక 4వ స్థానంలో ఉంటే పుత్రులతోటి, మిత్రులతోటి, భార్యతోటి చక్కగా ఆనందంగా గడుపుతూ విద్యాగోష్ఠు మంచి విషయాలు చర్చించుకుంటూ చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మగవాళ్ళకైతే స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉండి మంచి అభివృద్ధి సాధిస్తారు. అదేవిధంగా లేడీస్కి, స్త్రీలకు కూడాను ఈ టైంలో పురుషుల మధ్య వాళ్ళు ఆఫీస్లో కానీ, ఇంట్లో కానివ్వండి, బంధువులు కానీ ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే ఈ టైంలో అవన్నీ తొలగిపోయి చక్కగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులో ప్రమోషన్స్ రావటం, మనీ ప్రకారంగా ఉన్నతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం చూసుకుంటే వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది గమనించుకోవాలి. వీటితో పాటు ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అన్నాదమ్ముల గారి గురించి కానివ్వండి, లేదా రియల్ ఎస్టేటు, బంగారం ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలలో, టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు వీళ్ళకి బంధనము, కొంతమందికి
ఒక డెసిషన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముందుకెళ్తే బాగుంటుంది, వెనక్కెళ్తే బాగుంటుంది, ఎలా ఉంటుందని తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఈ ధనలాభము బంధించబడినట్లున్న పరిస్థితి నుంచి పర్టికులర్గా బయటికి రావాలంటే వీళ్ళు విష్ణు సహస్రనామం చదవటంతో పాటు విష్ణువుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేయటం, అనంత పద్మన స్వామిని దర్శించుకోవటం. మనకి కొత్తూరు అని పెంజర్ల గ్రామం అని ఉంటుంది, కర్నూలు వెళ్ళే దారిలో ఉంటుంది. బెంగళూరు హైవేలో 30 కిలోమీటర్లు దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి సహజంగా అన్ని విషయాలు చాలా బాగుంది కాబట్టి ఎవరికైనా సరే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా చక్కగా రాణించడానికి, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి, ఈ ఉద్యోగాలలో ఏమైనా గనక ఆటుపోట్లు ఉంటే, ప్రతికూలంగా ఉంటే వాటి నుంచి బయటపడటానికి వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటము, వీటితో పాటు వీళ్ళు భార్యాభర్తల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోవటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం, విశ్వావసు గంధర్వరాజ హోమం చేసుకోవటం, ఇన్ కేస్ ఎవరికైనా సరే లీగల్ ప్రాబ్లమ్స్, లీగల్ లిటిగేషన్స్ ఇవన్నీ ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ పాటుగా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు విద్యానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైనా గనక ఎక్కువగా ఉత్తమ ర్యాంకులు రావాలని, అనుకున్న వాటిల్లో గ్రేడ్స్ మంచిగా రావాలని, ర్యాంక్స్ బాగా రావాలని చదువుకొని, లేదంటే కొంతమంది అకాడమిక్స్లో చాలా పూర్గా ఉన్న వాళ్ళకి ఈ విద్యకు సంబంధించిన శక్తి వాళ్ళకి పెరగటానికి, బుద్ధి వికసించడానికి, జ్ఞానం రావటానికి మేధా దక్షిణామూర్తి హోమము, లేదా హయగ్రీవుకి సంబంధించిన హోమము, లేదా నీలా సరస్వతి అమ్మవారికి సంబంధించిన హోమము, వాటికి సంబంధించిన పాశుపత అభిషేకాలు, జపాలు చేసుకోవటం చాలా ఉత్తమం. అయితే ఇక్కడ మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూసుకొని, ఆ జాతకంలో ఉన్న లగ్నాన్ని బేస్ చేసుకొని, ఆ లగ్నానికి ఏ యొక్క దేవతను ఉపాసన చేస్తే, ధ్యానిస్తే విద్య చాలా సిద్ధిస్తుంది, విజయం వస్తుంది అని తెలుసుకొని తద్వారా చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ఒకసారి మీరు జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.